ఛేదింపజాలనిది, అగ్నితో దహింపజాలనిది, నీటి చేత తడపబడదు, వాయువుతో అర్పేను సమర్థం కాదు, ఆత్మ నాశనం లేది అంటాడు. నీటి చేత తడపబడదు, వాయువుతో ఆర్పబడదు, ఎండ చేత ఎండిపబడదు, బాణంతో చీల్చబడదు, అగ్ని చేత కాల్చబడదు. ఎందుకు ఏడుతున్నావు అర్జున అంటాడు. ఇక్కడ ఆత్మ నాశనం లేదు. శరీరమే కాల్చబడుతుంది, శరీరమే తడపబడుతుంది, శరీరమే నశింపబోతుంది, శరీరమే ఎండింపబడుతుంది. ఆత్మ నాశనం లేదు, నువ్వెందుకు ఏడుతున్నావు? దీనికి పుట్టుకు సాగు లేనిది అంటాడు. జాతస్యో ధ్రువో ముచ్చు ధ్రువం జన్మము తస్య తస్మాద పరిహారేతే నత్వం చోసి తుమర్సి నత్వం చోసి తుమర్సి. పుట్టిన వాణి మరణించక తప్పదు, మరణించిన వాణి జన్మించక తప్పదు అని శోకింపతగదు అంటాడు. ఇదే శ్లోకం శబాలకాడ పెట్టుకుండేది. ఈ శ్లోకమైన అర్థమైంది ఎవరికైనా? శబాలకాడ పెట్టుకుంటే శ్లోకం దీనికోసమే, దీని అర్థం కోసమే భగవద్గీత శబాలకాడ ఎడతారు. ఆయన ఏమంటున్నాడంటే, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని శోకింపదగదు. పుడతాం చనిపోతాం, చనిపోతున్నావు పుడతావు, ఎందుకు ఏడుపు అంటాడు. అందుకే మన గురుగారు ఒకనొకప్పుడు నేను వెళ్ళలేదు కానీ ఆ క్లాస్కి ఆయన చెప్పాడు. ఒకసారి తిరుపతి ఒక అమ్మాయి పుట్టినరోజుకి పేరు పెట్టి మాస్టర్ కేకేసాడట. ఒక చాక్లెట్ ప్యాకెట్ పెట్టుకెళ్ళి సగం కొన్ని ఇచ్చాడట, కొన్ని పక్కన పెట్టాడట. అయ్యవరకండి అన్నాడట. ఇప్పుడు పుట్టినరోజు కదా సగం ఇచ్చాను, చచ్చిపోయాక మిగతా ఇద్దాం అనుకున్నాడట. ఆ మాస్టర్లు వాళ్ళ అమ్మ నాన్న బోర్మని ఏడ్చారట. ఎందుకు ఏడుతున్నారో, జీవితం అంటే ఇదని పత్రిజీ గారు చెప్పారట. అలాగే మహానుభావుడు ఏదైతే చెప్పాడో అదే చేయించుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ రాత్రికి రాత్రి వెళ్ళిపోయాం. శవం గట్టు నుంచి చాక్లెట్లు పంచి పెడుతున్నారు. జాతర తినిమారు డబ్బులు పెట్టుకుని ఎంత డ్యాన్స్ చేసేమో ఎవరు కూడా కళ్ళప్ప నీళ్ళు పెట్టుకోలేదు. అది పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు చనిపోక తప్పదు. ఎందుకు ఏడుపంటున్నాడు? శవాలకాడ ఎందుకు పెడుతున్నారంటే ఒళ్ళుమని బోరుమని మీదడిపోయి ఏడుతారని దీని అర్థం తెచ్చుకుంటారు. ఏడవకూడదని పెడతారు ఈ శ్లోకం. అక్కడ పుణ్యం వస్తుందని కాదు. దీనికి అలా చెప్పాడంటే చనిపోయాడు పుడతాడో అని ఆ మాటలు నిన్న ఏడవడం మానేస్తారు. పుడతాడు, మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాడు. ఈ సొక్కా చిరిగిపోయింది, ఈ డ్రెస్ ఇప్పేసి రేపు పొద్దున్న ఇంకోటి వేసుకుంటాను. ఈ శరీరం అరిగిపోయింది, దీన్ని ఇప్పేసాడు, రేపు పొద్దున్న ఇంకో సొక్కాయ బట్టలు ఎలా వేసుకుంటున్నామో ఇంకో శరీరంతో వస్తాడనే ధీమా ఉండాలి. మన గురుకులంలో చదవలేదు, మన అమ్మ నాన్న ధ్యానవంతులు కాదు, మనం సంఘంలో పెరిగాం. అలాంటప్పుడు మనం బుర్ర కాంక్రీట్ లాగా నాటుకుపోయింది. కాబట్టి ఇప్పుడైనా ఎంతోమంది మహానుభావులు వచ్చారు, దీన్నైనా ఆశ్రయించి ఇక్కడే నేసి కాకుండా పదే పదే మననం చేసుకుని ఇంటికి వెళ్ళాక ధ్యానం చేసుకుని ఏంటి అని ఆన్సర్ వేసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అని. మా పిల్ల కూడా ఒక అమ్మాయి 4 సంవత్సరాలు బతికి చనిపోయింది. ఒళ్ళో కూర్చుని నేను ధ్యానం చేశాను కానీ కళ్ళు కనుక నీరు కార్చలేదు. 4 సంవత్సరాల అమ్మాయికి పెయిన్ కంప్లైంట్ వచ్చింది. రోజు డైలీ ధ్యానంలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు కూర్చోబెట్టుకుని ధ్యానం చేసుకుంటే ధ్యానంలో నిద్రపోయింది. రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. అలాగా మనం దేనికి ఏడవకూడదు. కానీ సంఘంలో ఉన్న ఇన్ని కోరులు చెప్పినా నాకేదో అవసరం వచ్చినట్టు నేనే ఎడతాను. కానీ కొద్దిగా కొంచెం పైకి ఎదిగాను, ఒక మెట్టు ఎదిగాను. 100 మెట్లలో 2 మెట్లు 3 మెట్లు ఎదిగాను. అందరూ అలా ఉండాలని నేను చెప్తున్నాను. నేను గొప్ప మొత్తం అంతా కాదు, మనం అలా చెయ్యాలి. మన గురువుగారు చెప్పింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పింది అర్థమవుతే ప్రపంచం అర్థమవుతుంది. కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ఎవరికీ లేదు ఆ బిరుది, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బిరుది ఆయనకు వచ్చింది. కృష్ణం మందే జగద్గురు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొత్తగా అనేక రకాల దేవుళ్ళు ఇచ్చారు, ఇలా అడిగితే అలా ఇచ్చేస్తున్నారు అనుకుని ఏం చేస్తున్నాం, అనేక రకాల దేవుడు రూమ్ అంతా కూడా ఒక బిల్డింగ్లో మంచి దేవుడు రూమ్ కట్టుకుంటారు. ఆ రూమ్ అంతా కూడా పటంతో నింపేస్తున్నాం. వీళ్ళు కాకపోతే ఆయన లేటెస్ట్గా వచ్చాడు, నిన్ను అనుకుంటే నేను అప్పుడే 7 శనివారాలు 6 శుక్రవారాలు చేశాను, ఇంకొక శుక్రవారం ఉందా ఇస్తావా ఇవి, లేకపోతే నేను మతం మార్చేస్తాను అంటున్నారు. వార్నింగ్లు ఇస్తున్నారు. ఈలోగానే మనకి ఏదో కంప్లైంట్ వస్తుంది. వెళ్తా అతను చూసి బైబిల్ చేతులు పెడతాడు. బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా కోపడద్దు, కానీ యేసు కూడా ఏం చెప్పాడో చెప్తాను. ఆ బైబిల్ చేతులు పెడితే ఆ టైంలో ఆ దుఃఖంలో ఉండి మనం ఏం చేస్తాం, నిజమే కదా నా దుఃఖం పోవాలనుకుని ఏ దేవుడు అయితే ఏంటనుకుని బైబిల్ పట్టుకుంటాం. ఆ బైబిల్ పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, విశ్వాసం కావాలంటాడు. చూసారా, మనలో ఏం చెప్పం. మనం కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళు వచ్చి ఓదార్చడం, భజన చేసుకో ఇవాళ పూజ చేసుకో అనరు. కానీ వీళ్ళు పూజ చేసుకుంటాక అభిషేకాలు చేసుకుంటారు. మర్చిపోతాం. చిన్నప్పటి నుంచి ఈ పూజలు పురస్కారాల్లో ఉండి పూజ కూడా ఫలిస్తుంది. పూజ కూడా ఎప్పుడు ఫలిస్తుంది అంటే అక్కడి నుంచి ఏమీ రావట్లేదు, ఇక్కడి నుంచే వస్తుంది. ఏ దేవుడిని నమ్ముకున్నా, నువ్వు కన్న తల్లిని నమ్ముకో, కొబ్బరి చెట్టుని నమ్ముకో, నీ విశ్వాసం నీకు కాపాడుతుందని అన్ని మతాల్లో కూడా చెప్పింది. యేసు ప్రభు రోడ్డంపారా వెళ్తాడు, పుట్టురోగులు వెళ్ళి ఇలా ముట్టుకుంటారు. యో వై టచ్ మీ అంటాడు ఆయన.
మేమే తండ్రి నిన్ను ముట్టుకోగానే మా రోగాలు ఏమైనాయి అంటారు వీళ్ళు. అప్పుడు ఇలా ముట్టుకోగానే రోగాలు ఏమైనాయా, నా వల్ల ఏమీ కాదు, ఆవిడ విశ్వాసముంటే కొండల పిండి చేయొచ్చు అంటాడు ఆయన. ఆయనే అన్నాడు, నా వల్ల ఏమీ కాదు, మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడింది, ఆవిడ విశ్వాసం ఉంటే కొండల పిండి చేయొచ్చు అంటున్నాడు ఆయన. వాళ్ళు ఏమంటారంటే మతంలో అన్నికంటే పరిశుద్ధాత్మ గొప్ప దేవుడు యేసుప్రభు అంటాడు. ఆ యేసుప్రభు బైబిల్లో ఏం చెప్పాడంటే, పైన నా తండ్రి ఇకనైనా నీ రాజ్యం వచ్చిగాక అన్నాడు. ఎందుకన్నాడు? మరి పైన ఎవరున్నారు? ఆయన అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, పైన నా తండ్రి ఇకనైనా నీ రాజ్యం వచ్చిగాక అన్నాడు. ఎవరైనా బైబిల్లో మిమ్మల్ని ప్రశ్న చేస్తే చెప్పండి ఈ మాట. పైన నా తండ్రి ఇకనైనా నీ రాజ్యం వచ్చిగాక అన్నాడు. నేను వేరు నా తండ్రి వేరు అన్నాడు ఒక చోట. నేను వేరు నా తండ్రి వేరు, మళ్ళీ అని నేను నా తండ్రి ఒకటే అన్నాడు. శరీర ప్రకారంగా ఇక్కడ ఇంతమంది ఉన్నాం, 3 మంది ఉన్నాం, ఆత్మ ప్రకారంగా ఒక్కడే ఉన్నారు ఇక్కడ. అదే చెప్పాడు యేసుప్రభు. ఎంతవరకు నీ 2 కళ్ళు ఒకటిగా మారవో దేవుడి రాజ్యం నీది కాదంటాడు. ఒకటిగా మారమంటే ఏంటి? ఆయన ధ్యానం కోసం చెప్పాడు. బైబిల్లో ధ్యానం అనే పదం ఉపయోగించలేదు. 2 కళ్ళు ఒకటిగా మారడం అంటే ఏంటి? కళ్ళు మూసుకో ధ్యానం చేయన్నాడు ఆయన. శ్వాస మీద జాసి పెట్టు, ఐఎమ్ 41 డే మానసిక ఉపవాసం అన్నాడు ఆయన. 41 రోజు నేను ధ్యానం చేశాను అన్నాడు. 41 రోజులు ధ్యానం చేసి శక్తిని సంపించి నీటి మీద నడిచాడు ఆయన యేసుప్రభు. ఎంతవరకు నువ్వు నీ మనస్తత్వం చంటి పిల్లోడు మనస్తత్వంలా లేకపోతే దేవుడి రాజ్యం నీది కదన్నాడు. చంటి పిల్లోడు మనస్తత్వం ఎందుకన్నాడు? పెద్ద పిల్లోడికి కోళ్ళు మేకపోతులు ఎత్తే ఎన్ని కేజీలు అవుతుంది, ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి బంతి ఇచ్చు అంటాడు. దాన్ని లెగదీసి చూస్తాడు. చిన్నపిల్లోడి దగ్గర కోడిని కానీ మేకను కట్టించుకుంటే విలవెల ఆడిపోయి నాది కానీ దెబ్బలాడుకుంటాడు. ఆడు వేడి చేస్తాడు, దొల్లేస్తాడు. ఆడికి ఏంటి? దాంతో ఆడుకోవాలనే భావన. ఈ పెద్ద పిల్లోడికి ఏంటి? అంతమంది పెట్టచ్చు, దీన్ని సంపనుకుంటాడు. అందుకు నీ మనసు తత్వం చంటి పిల్లోడి మనస్తత్వంలా ఉండాలంటాడు ఆయన. ఒకసారి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒకసారి యేసుప్రభుకి గట్టిగా తిరుగుతాం. దీని అంతరాత్మ తెలియక మాది గొప్ప మీది గొప్ప బొట్టెట్టుకో ప్రసాదం తినుకో వాళ్ళ సైతన్యాలు అంటారు వాళ్ళు. కానీ అందరు మహానుభావులు గొప్పోళ్ళే, వాళ్ళు జ్ఞానవంతులు. మనం దెబ్బలాడుకుంటాం. ఉద్ధరేణ ఆత్మానం ఆత్మానం మమసాదే ఆత్మను బంధురాత్మన దిగురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నడిపించేవాడు ఎవడో లేడని కృష్ణ పరమాత్మ స్వయం చెప్తున్నాడు. అపో దీపో బావా, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. సాయంత్రానికి వచ్చి నీ కుమ్మాలకు కళ్ళలోపలు వేసి నీకు లైట్లు వేసి నీకు వంట ఉండేవాడు ఎవడో లేడు. నన్ను నడిపించంటే ఎవరు నడిపించరు, నిన్ను నువ్వే నడిపించుకో అంటాడు బుద్ధుడు. పూర్వజన్మ దివ్య నేత్రం గలవాడై గత జన్మలో ఆడగా మొగగా పుట్టేవా, ఏ జన్మకి ఏ కర్మ అనిపించేవో ఆడిని నేను బ్రాహ్మణుడు అంటాను, అలాంటి వాడే బుద్ధుడు అంటాను అంటాడు బుద్ధుడు. ఒకసారి బుద్ధుడికి గట్టిగా ధన్యవాదాలు తెలుద్దాం. జాతస్యో ధ్రువముచ్చు ధ్రువం జన్మముత్తస్య తస్మాత్ పరిహారైతే నత్వం చూసి తమర్చి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని శోకింపగలదు. అందుకు భగవద్గీత శబరకాడు పెట్టుకుని వెళ్తారు. ఇదైనా అర్థం చేసుకుంటారు. సింపుల్గా పెట్టాడు, ఒకే శ్లోకం కదా అర్థం చేసుకుంటారని పెట్టేది. చాలామంది ఎక్కడైనా గోళ్ళ మీద భగవద్గీత పెడితే అయిపోయి శవాల ఎవరన్నా చనిపోయారా అనుకోవడం, లేకపోతే ఈ టైంలో ఇది ఎందుకు పెట్టారు అంటారు. నేను ధ్యానానికి వచ్చాక భజనలో ఒకసారి భగవద్గీత పాడుతుంటే మా ఊరు సీనియర్ భజనలో పెద్ద ఆయన ఈ టైంలో భగవద్గీత ఏంటి అన్నాడు. నోర్మి నీకేం తెలుసు అన్నాడు అంతే. ఎందుకంటే నా అంతరాత్మలో ఉడికిపోయాను. భగవద్గీత ఇప్పుడు చెప్పకూడదు అంటాడు. నీకేం తెలీదు ఊరుకో, అమ్మ నాన్న పుట్టినది మాత్రం బ్రాహ్మణం కాదు. ఆయన ఏమంటాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చునిజై చపాకేశ పండిత సమదర్శనం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చునిజై చపాకేశ పండిత సమదర్శన. అమ్మ నాన్న పుట్టినది మాత్రాన బ్రాహ్మణుడు కాదు. ఏ కులంలో పుట్టినా విద్యతోనూ వినయంతో ఉన్నవాడు బ్రాహ్మణుడు భగవద్గీత చెప్తుంది, ధర్మం చెప్తుంది.